ప్రైజ్ లార్డ్. ఈ రోజున బైబిల్ గురించి మనం తెలుసుకుందాం. బైబిల్ ఎక్కడ రాశారు, ఎప్పుడు రాశారు, ఎవరు రాశారు, బైబిల్ పండితులు దీన్ని ఎలా విభాగించారనేది మనం ఈ రోజున మాట్లాడుకుందాం. బైబిల్ గురించి మనం ఆలోచించినట్లయితే క్రీస్తు పూర్వం ఇంచుమించు 16 సంవత్సరాల నుండి క్రీస్తు తర్వాత అంటే క్రీస్తు సగం 100వ సంవత్సరం మధ్య కాలాలలో మరి మెసొపొతేమియా దేశం నుండి మరి ఇస్రాయేల్ దేశం వరకు గల 700 మైళ్ళ భూభాగంలో ఈ బైబిల్ అనేది రాయడం అనేది జరిగిందండి. దీన్ని 2 భాగాలుగా విభజించడం జరిగింది. క్రీస్తు పూర్వం పాత నిబంధనని, క్రీస్తు సగం కొత్త నిబంధనని మనం చెప్పుకోవచ్చు. క్రీస్తు పూర్వం పాత నిబంధన 1600 సంవత్సరాలు కాలంలో రాయబడిందని, మరి కొత్త నిబంధన 100 సంవత్సరాలు మరి రాయడానికి పట్టిందని మనం చెప్పుకోవచ్చు. మనం బైబిల్ మొట్టమొదటి మరి వేటి మీద రాయబడింది అని ఆలోచించినట్లయితే మొదటిగా బైబిల్ రాతి పలక మీదను, అలాగే మట్టి పలకలు తెలుసు కదండి, మట్టి పలకల మీదను, అలాగే చెక్క పలకల మీదను, అలాగే మరి కొండ పెంకుల మీదను, మరి కాపర్ రేకుల మీదను, చెట్ల బెర్రల మీదను, మరి చర్మపు చొట్ల మీదను బైబిల్ అనేది మరి దాచబడింది, రాయబడింది కూడా మనం చెప్పుకోవచ్చు. బైబిల్ గురించి మనం ఆలోచించినట్లయితే చాలా జాగ్రత్తగా ఆలోచించండి. బైబిల్ అనేది ఎంతమంది రచించారంటే సుమారుగా 40 మంది రచయితల ద్వారా బైబిల్ రచించడం అనేది జరిగింది. బైబిల్ 40 తరాలకు పైగా రాయబడింది. బైబిల్ ఏ భాషలో రాయబడిందంటే కనుక 3 భాషలో రాయబడిందండి. ఆదిమ ఇబ్రూ భాష, గ్రీక్ మరియు అరామిక్ భాషలో బైబిల్ అనేది రాయబడడం అనేది జరిగింది. బైబిల్ మరి ఎంతమంది రచించారని చెప్పుకున్నామంటే 40 మంది మరి రచయితలు రాశారని మనం చెప్పుకోవచ్చు. ఆ 40 మంది ఎవరంటే మనం చూసుకున్నట్లయితే ఇందులో రాజులు ఉన్నారు. రాజుల్లో మనం చూసినట్లయితే దావీదు, సొలొమోను, అలాగే పండితుల్లో చూసుకుంటే మోషే గారు, అలాగే జాలరులో చూసుకుంటే పేతురు, యోహాను, యాకోబు, మరి యుద్ధ వీరుల్లో చూసుకుంటే యెహోషువ, మరి రాజకీయవేత్తల్లో చూసుకుంటే దానియేలు, నెహెమ్యా, మరి శాస్త్ర విషయంలో చూసుకుంటే ఎజ్రా, మరి పశువుల కాపరి గురించి మనం చూసుకుంటే ఆమోసు, మరి వ్యవసాయదారుల గురించి మనం చూసినట్లయితే అబకుకు, మరి ప్రవక్తలు మన గురించి ఆలోచించినట్లయితే యెషయా నుండి మలాకి వరకు, మరి శిష్యుల గురించి ఆలోచించినట్లయితే యూదా, మార్కు, మరి వైద్యుడి గురించి ఆలోచించినట్లయితే లూకా గారు. మరి సుమారు 40 మంది పైగా అందులో పండితులు ఉన్నారు, మరి రాజకీయవేత్తలు ఉన్నారు, వైద్యులు ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు, జాలులు ఉన్నారు. ఇలా వీరందరూ కూడా బైబిల్ మరి రాయడం అనేది మరి పరిశుద్ధాత్మ ప్రేరణతో మరి రాయడం అనేది జరిగింది. ఈ పండితులు ఎలా విభజించారంటే కనుక మీరు ఆలోచించండి. బైబిల్ని పండితులు 2 భాగాలుగా విభజించారు. మీరు ఆలోచించినట్లయితే కొన్ని భాగాలుగా విభజించడం అనేది జరిగింది. పాత నిబంధనలోని భాగాల గురించి మనం ఆలోచించినట్లయితే మరి ఆది కాండం నుండి మరి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్న 5 పుస్తకాలను ఏమని పిలుస్తారంటే ధర్మశాస్త్రం అని పిలుస్తూ ఉంటారండి. అలాగే యెహోషువ నుండి ఎస్తేరు గ్రంథం వరకు ఉన్న 12 పుస్తకాలని చరిత్ర గ్రంథాలని పిలుస్తూ ఉంటారు. అలాగే యోబు గ్రంథము నుండి పరమగ్రీతము వరకున్న 5 పుస్తకాలని జ్ఞాన గ్రంథములని పిలుస్తూ ఉంటారు. అలాగే యెషయా గ్రంథము నుండి దానియేలు గ్రంథం వరకున్న 5 పుస్తకాలని పెద్ద ప్రవక్తలు గ్రంథాలు అని పిలుస్తూ ఉంటారండి. అలాగే హోషేయ నుండి మరి మలాకి గ్రంథం వరకు ఉన్న 12 పుస్తకాలను చిన్న ప్రవక్త గ్రంథాలని పిలుస్తూ ఉంటారనమాట. ఇవి పాత నిబంధనలో ఉన్నటువంటి విభాగాలు. మరి కొత్త నిబంధనల గురించి మనం చూసినట్లయితే మత్తయి సువార్త నుండి యోహాను సువార్త వరకు ఉన్న 4 పుస్తకాలను సువార్తలు, యేసు జీవిత చరిత్రలని పిలుస్తూ ఉంటారనమాట. మరి అపోస్తుల కార్యం అనేది సంఘ చరిత్ర గురించి చెప్తుంది. మరి రోమిలకు రాసిన పత్రిక నుండి ఎబ్రీలకు రాసిన పత్రిక వరకు ఉన్న 14 పుస్తకాలను మరి అపోస్తులైన పౌలు గారు మరి ఆ పత్రికలు రాయడం అనేది జరిగింది. మరి యాకోబు రాసిన పత్రిక నుండి
నుండి యోధ రాసిన పత్రిక వరకు ఉన్న 7 పుస్తకాలను ఏమని పిలుస్తారంటే సార్వత్రిక పత్రికలని పిలుస్తూ ఉంటారు. మరి అలాగే ప్రకటన గ్రంథం గురించి ఆలోచించినట్లయితే ప్రవచన లేక కాలజ్ఞాన గ్రంథం అని మరి ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని పిలుస్తారు. ఇది మరి బైబిల్ అనేది మరి ఎప్పుడు రాశారో మనం చెప్పుకున్నాం, ఎక్కడ రాశారో చెప్పుకున్నాం, మరి ఎంతమంది రాశారో చెప్పుకున్నాం, ఎన్ని భాషలో రాయబడని చెప్పుకున్నాం. మరి ఇలాంటి మరి అనేక విషయాలు మీరు తెలుసుకోవాలంటే మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి ముందున్న అప్డేట్ కోసం చూడండి. ప్రైజ్ లార్డ్. ఆమేన్.